రోడ్లు వచ్చినాయా? వచ్చినాయండి. ఎన్ని వచ్చినాయి? 2 వచ్చినాయండి. ఎన్ని? అదే 3 4 పంపించేసిన తర్వాత ఇంకెక్కడున్నా తిండిపోతులాగా ఇంకా ఉన్నాయి తినడానికే. అరే ఇదేట్రా ఇటు గుండు కొట్టించవే జుట్టు ఎక్కువగా ఉంది. నా ముందేమో ఇలా ఇలా ఎలాస్తున్నాడా మొత్తం కొట్టేసాను. ఒక పనికి మాల మన పంతులు గారు మంచి సంబంధం చూసాడు వీడికి. ఎవరికి వీడికా? నాకు పదమంది చూడకుండా మళ్ళీ వీడికి పంతులు గారికి చెప్పి 10 మంది చూపిస్తున్నావా? మరి నాకు తోక్కలోది పెట్టబోరం గాడు నీకు ఎవడిస్తాడు పిల్ల? ఎవడా నీకు పిల్లని ఎవడిస్తాడు అంటున్నా? ఎందుకు ఏమన్నా జాబ్ ఉందా, లేకపోతే ఏదైనా వ్యాపారం చేస్తున్నావా, లేకపోతే వ్యవసాయం చేస్తున్నావా, ఏ ఓడి కొడుతావని అంతే. నీ వెనకాల తిరుగుతున్నాను కాబట్టి ఎవడ పిల్లలు నిజమే. లేదవని ఒరే నీకు బంగారం లాంటి సంబంధం చూసారు మన పంతులు గారు. నువ్వు వెళ్ళేమో గుండు కొట్టించుకోవచ్చు. ఇగో వచ్చిలేదంటది. నాకు బయట వాళ్ళకి సంబంధాలు చూసి నాకు సంబంధం చూడకపోతే ఎప్పుడో నిన్ను మటర్ చేస్తున్నా. పెళ్లి సంబంధం చూడనందుకు ఆ బావని చంపేసిన బామ్మది అని హెడ్డింగ్ లో వచ్చేస్తుంది. అప్పుడు మీ అక్క ఏం చేస్తుంది నీకు బాగా తెలుసు. కానీ మా అప్పకు ఇంకో పెళ్లి చేస్తున్నాయి. సరే ఇప్పుడు ఏం చెప్పంటావు పెళ్ళోళ్ళకి? ఇంకా టైం ఎంత ఉన్నావు నువ్వు చేయకుండా ఒకసారి కింద దిగు. ఇటు చూడు ఎంత ఉన్నాడా. ఇటు పెళ్లి చేస్తావు నువ్వు. అది అయితే కాదు. పొద్దున్న అయితే సాయంత్రానికి 2000 సంపాదిస్తాడు. నువ్వు ఏం సంపాదిస్తావు? ఎప్పుడు సంపాదించావు? నువ్వేమన్నా చేయనిచ్చావు నన్ను? నువ్వు అదేం కాదు కానీ తెల్ల పెరగటానికి ఏం బాగా నూనె ఉంటుందో అది వాడు. తల పెరగడానికి కాదు, నువ్వు పెరగడానికి కాదు వాడరా. ఆడు పెరగక్కర్లేదు. ఆడి దగ్గర విషయం ఉంది. నీకులాగా కాదు, బేవర్సోడు కాదాడు. ఆ పని చేయి. ఓకే నేను చెప్పి వస్తా, 10 రోజులు వస్తావా చూడటానికి. ఈ పెళ్లి సంబంధం ఎలా చెడగొట్టాలో నాకు తెలుసు, చేస్తాను.